సిట్ వాళ్ళు రిపోర్టు ఇచ్చిన తర్వాత కూడా వన్ మ్యాన్ కమిషన్ వేస్తాననడం, ఎమ్మెల్సీల సభలో అవకాశం ఇవ్వకపోవడం, ఎందుకంటే అక్కడ వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి ఏమో వీళ్ళు 165 మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ దాని గురించి చాలా డీటెయిల్గా వివరంగా చెప్పాము అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అంతే. ఎంత చెప్పినా ఏమి చెప్పినా ఏమీ ప్రయోజనం లేదు. కారణం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. పెట్టుకోగా ఆ శ్రీనివాసుడితోటే పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దైవ ద్రోహం. నార్మల్ గా ఏమంటారంటే దేశద్రోహి అంటారు. ఈ పర్టికులర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు దైవ ద్రోహి అయిపోయాడు. 2003 సంవత్సరంలో నన్ను ఆ భగవంతుడే రక్షించాడు అని చెప్తాడు ఆయన. మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం కదా, ఒక చిన్న జలకిచ్చి వదిలేశాడు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు అని చెప్పి జలకిచ్చి వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు ఎప్పుడైనా? ఇలాంటి పాప కార్యాలు, దరిద్ర కార్యాలు నువ్వు ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి, నీ పాపం పండాలి, నువ్వు ఇలాగే చేస్తూ ఉండు ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చి వదిలేశాడు. 2003, 2024 అంటే ఇంచుమించుగా 21 సంవత్సరాల తర్వాత పాపం పండిందనమాట.